జయ శ్రీమన్నారాయణ. పాంచజన్య శతకము 6వ శ్లోకము. లక్ష్మీ సాపత్న్యమేత్య ధర మధుర మధుతేయ పద్మోధరస్య. లక్ష్మీ సాపత్న్యమేత్య ధర మధుర మధుతేయ పద్మోధరస్య. హంసన్ హస్తాంబుజే స్వామృత మధుర రవచావలోక రక్షాగ్రజక్షే. శ్రీ శ్రీశా ఆనందపూర్ణే క్షణ విమల దృగాసార సంప్లావితాత్మా. దత్తాం శంఖోది మాత్రా విరత తత మహా ఆనంద సందోహమీడ్య. పాంచజన్య శతకం యొక్క 6వ శ్లోకం యొక్క అర్థాన్ని పరిగ్రహించినట్లయితే, లోకములో సమస్త జగత్తుకు సృష్టికారకుడు, జగద్రక్షకుడు, జగత్కారకుడు అయినటువంటి శ్రీయప్పది శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు పద్మనాభుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు తన పద్మముల వంటి హస్తములలో శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఏ విధంగానైతే పద్మముల మధ్యలో హంసలు తూలియాడుతూ ఉంటాయో, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క హస్తములు అనబడేటువంటి పద్మములలో శంఖము ఆనందాన్ని గొలుపుతూ ఉంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి సవతిగా అయి ఆమె ఏ విధంగానైతే ఆ శ్రీ మహాలక్ష్మి ఏ విధంగానైతే భగవంతుని యొక్క ప్రేమ అధర అమృతాన్ని ఆస్వాదిస్తుందో, తాను కూడా అట్లే పరమాత్మ యొక్క మృదు మధురమైన అధర రసాన్ని ఆస్వాదనం చేస్తుంది. అలా ఆస్వాదనం చేస్తూ లక్ష్మీనారాయణుల యొక్క ఆనందపూర్ణములైనటువంటి స్వచ్ఛమైనటువంటి చూపుల జడివాన చేత ముంచెత్తబడుతూ ఉన్నటువంటి శంఖము మాకు ఎడతెగనటువంటి ఆనందాన్ని కలుగజేయుగాక. అంటే ఇక్కడ ఈ ఉన్నంతకాలము కూడా ఆనందముతో గడిపి, నిరంతరముగా ఆనందంతో గడిపి కైవల్యము పొందిన తర్వాత పరమపదంలో కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించాలి. అంటే ఇక్కడ ఆనందాన్ని కలిగించాలి, అదేవిధంగా పరమపదంలో కూడా నిరంతరము శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యములో ఉంటూ ఆనందాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కలుగచేయాలి అని ఈనాటి శ్లోకం యొక్క అర్థ వివరణ. జయ శ్రీమన్నారాయణ.